భూమి తన గర్భంలో మనుషులకు ఇప్పటికీ తెలియని ఎన్నో రహస్యాల్ని దాచుంచుంది. కొన్ని చోట్ల కాలం కంటే పాతవిగా అనిపించే శిలలుంటే, మరికొన్ని చోట్ల ఏదో అదృశ్య శక్తి చెక్కినట్లుగా ఉండే లోయలు కనిపిస్తాయి. బయటపడినప్పుడు ఇవి మంత్రజాలంలా అనిపించినా ఇవి మాయాజాలం కాదు, భూమి యొక్క నిజస్వరూపం. ఇక్కడ ప్రకృతి సమయానికి ఒక రూపాన్నిచ్చి ఆ గుర్తులను రాళ్లపై శాశ్వతంగా నమోదు చేసింది. వీటిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఇప్పుడు ఈ రహస్యమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మొదటిది ఫ్యాక్టరీ బ్యూట్. ఎడారి మధ్యలో రాళ్ల కర్మాగారం లాంటి ఒక వింత రహస్యం ఇది. చుట్టూ బంగారు రంగు ఇసుక, నిశ్శబ్దంగా ఉండే ఎడారిలో అకస్మాత్తుగా భూమి నుంచి పైకి లేచిన ఒక అద్భుతమైన ఆకారం కనిపిస్తుంది. ఎవరో రాళ్లతో ఒక ఫ్యాక్టరీని నిర్మించి కాలాన్ని అక్కడే ఆపేసినట్లు ఇది ఉంటుంది. ఫ్యాక్టరీ బ్యూట్ అనేది తన పేరులాగే ఎంతో వింతైన ప్రకృతి అద్భుతం. ఇది సాధారణ కొండ కాదు, లక్షల ఏళ్లపాటు గాలి, నీరు మరియు కాలం ప్రభావంతో రూపుదిద్దుకున్న ఒక సహజ నిర్మాణం. దీని పైభాగం లేత రంగు సున్నపురాయితో కప్పబడి ఉంటుంది. కింది పొరలు గోధుమ మరియు ఎరుపు రంగు రాళ్లతో కలిసి అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. దూరం నుంచి చూస్తే దీని ఆకారం ఒక పాత పారిశ్రామిక భవనంలా కనిపిస్తుంది. అందుకే స్థానికులు దీన్ని ఫ్యాక్టరీ అని పిలుస్తారు. ఇది మనిషి నిర్మించింది కాదు, ప్రకృతి స్వయంగా తన చేతులతో చెక్కిన భూమి యొక్క నిర్మాణం. శాస్త్రవేత్తల ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు సముద్రం కింద ఉండేది. నీరు వెనక్కి తగ్గినప్పుడు సముద్ర గర్భంలోని మట్టి, ఖనిజాలు పేరుకుపోయి పొరగా మారాయి. లక్షల సంవత్సరాల పాటు గాలి వీటిని కోసి చెక్కి నేడు ఈ పెద్ద రాళ్ల కర్మాగారం లాంటి ఆకారాన్నిచ్చింది. దీని వాలుపై ఉన్న పగుళ్ళు మరియు పొరలు భూమి వయస్సు కంటే పాతవిగా అనిపించే భౌగోళిక చరిత్రలో భాగం. సూర్యరశ్మి దీని పైభాగంలో పడినప్పుడు అది బంగారు రంగులో మెరుస్తుంది. సాయంత్రం వేళ నీలం రంగులో మారుతుంది. ఈ రాళ్లలో ఏదో ప్రాణం ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఇక్కడ నేలపై నాచు, పొదలు మరియు కొన్ని చిన్న మొక్కలు నీరు లేకుండా నెలల తరబడి జీవిస్తాయి. కాక్టస్ వంటి మొక్కలే ఇక్కడ జీవనానికి సంకేతాలుగా కనిపిస్తాయి. అయితే ఈ ప్రాంతం పూర్తిగా నిర్జీవం కాదు. రాత్రి వేళలో ఇక్కడ అప్పుడప్పుడు వింత వెలుగులు కనిపిస్తాయని, అవి గాల్లో తేలుతూ మాయమవుతాయని చెబుతూ ఉంటారు. భూమి లోపల చిక్కుకున్న వాయువుల వల్ల ఈ వెలుగులు వస్తాయని కొందరు, అది ఏదో శక్తికి సంకేతమని మరికొందరు ఇలా నమ్ముతూ ఉంటారు. ఫ్యాక్టరీ బ్యూట్ చూడడానికి ఎంత కఠినంగా ఉంటుందో అంత సున్నితమైంది కూడా. ఇక్కడ మట్టిలో ఉండే ఖనిజాలు తడిచినప్పుడు ఉపరితలం జారిలా మారుతుంది. అప్పుడు వాహనాలు నడపడం అసాధ్యం. ఇక్కడ శిలల్లో కోట్లాది ఏళ్ల క్రితం జరిగిన అగ్నిపర్వత క్రియలకు సంబంధించిన ఖనిజ మూలకాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే ఒకప్పుడు ఇక్కడ లావా ప్రవహించేది. ఆ లావా చల్లబడి రాయిగా మారింది. దానిపై గాలి రకరకాల ఆకారాలను సృష్టించింది. ఉదయం లేత పసుపు, మధ్యాహ్నం వెండి రంగు, సాయంత్రం నీలం మరియు గోధుమ రంగులోకి ఇవి మారుతూ ఉంటాయి. అందుకే ఫోటోగ్రాఫర్లు దీన్ని టైమ్ షిఫ్టింగ్ హిల్ అని కూడా అంటూ ఉంటారు. ప్రకృతి తన పాత ప్రయోగాల గుర్తులను వదిలిపెట్టిన ప్రయోగశాల లాంటిది. రెండోది డెవిల్స్ టవర్. ఆకాశాన్ని తాకే ఒక భారీ శిలాస్తంభం ఇది. అమెరికా వాయువ్య దిశలో ఉన్న ఈ భారీ నిర్మాణం దూరం నుంచి చూస్తే రాక్షసులు నిర్మించిన ప్రాచీన స్మారకంలా కనిపిస్తుంది. పచ్చని మైదానాలు, ప్రశాంతమైన వాతావరణం మధ్య అకస్మాత్తుగా ఆకాశంలోకి పొడుచుకుని వచ్చినట్లు ఈ రహస్యమయ టవర్ ఉంటుంది. దీని ఎత్తు సుమారుగా 386 మీటర్లు. దీని నిటారైన గోడలు మరియు నిలువు గీతలు చూస్తుంటే ఇది వేరే గ్రహానికి చెందిన నిర్మాణంలా అనిపిస్తుంది. శాస్త్రవేత్తలు దీన్ని గ్రెనైట్ మోనోలిత్ అని పిలుస్తారు. అంటే ఒకే పెద్ద రాయితో ఏర్పడిన పర్వతం. ఇది అగ్నిపర్వత లావా చల్లబడ్డం వల్ల ఏర్పడింది. ఈ నిర్మాణం సుమారుగా 5 కోట్ల ఏళ్ల నాటిదని చెబుతారు. అగ్నిపర్వతం క్రియాశీలంగా ఉన్నప్పుడు లావా నెమ్మదిగా పైకొచ్చి చల్లబడి ఈ భారీ స్తంభంలా మారింది. కాలక్రమేణా గాలి, వానల వల్ల చుట్టూ ఉన్న మెత్తటి రాళ్లు కొట్టుకుపోయిన ఈ దృఢమైన శిలస్తంభం మాత్రం అలాగే ఉండిపోయింది. నేడు అది భూమి నుంచి సుమారుగా 1267 అడుగుల ఎత్తులో ఒక కాపలాదారుగా నిలబడి ఉంటుంది. లావా చల్లబడి కుచించుకుపోయినప్పుడు ఏర్పడిన నిలువు గీతలు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. డెవిల్స్ టవర్ భౌగోళికంగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా చాలా ముఖ్యమైంది. ఇక్కడ స్థానిక తెగలు దీన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. వాళ్ళు దీన్ని బియర్ లాడ్జ్ అని పిలుస్తారు. ఇక్కడ భూమికి మరియు ఆకాశానికి మధ్య సంబంధం ఏర్పడుతుందని నమ్మకం. వారి ప్రాచీన కథల ప్రకారం ఒకప్పుడు 7 అమ్మాయిలు ఒక పెద్ద ఎలుగుబంటి నుంచి తప్పించుకోవడానికి ఈ బండరాయిపైకి ఎక్కారు. వారిని రక్షించుకోవడం కోసం దేవుడు ఆ భూమిని పైకి లేపినట్లు వాళ్ళు చెబుతూ ఉంటారు. ఎలుగుబంటి గోళ్ల గుర్తులు ఇప్పటికీ ఈ శిలాస్తంభంపై నిలువు గీతల్లా కనిపిస్తూ ఉంటాయి. అందుకే దీన్ని బియర్ లాడ్జ్ అని పిలుస్తారు. రోజులో వేర్వేరు సమయాల్లో డెవిల్స్ టవర్ రంగు మారుతూ ఉంటుంది. ఉదయం పూట ఇది లేత గోధుమ రంగులో కనిపిస్తుంది. సాయంత్రం వేళల్లో ముదురు ఎరుపు రంగు బంగారు తీగలా కనిపిస్తుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత ఆకాశం నేపథ్యంలో దీని ఆకారం ఒక రహస్యమైన నీడలా అనిపిస్తుంది. ఇక్కడ గాలిలో ఒక వింత గర్జన లేదా ప్రతిధ్వని వినిపిస్తాయి.
ఆ రాయి ఏదో కథ చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. డెవిల్స్ టవర్కు 1906లో అమెరికా మొట్టమొదట నేషనల్ మాన్యుమెంట్ హోదానిచ్చింది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది పర్వతారోహకులు దీన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దీని గోడలు నిటారుగా మరియు జారేలా ఉండడం వల్ల అది సాధ్యపడడం లేదు. ఇక నెక్స్ట్ వన్ మొసావర్డే నేషనల్ పార్క్. కొండల మధ్య దాగి ఉన్న ఒక ప్రాచీన నాగరికత ఆనవాళ్ళివి. పశ్చిమ అమెరికాలోని ఎత్తైన కొండల మధ్య ఉన్న ఈ ప్రాంతం చూడ్డానికి నిర్జనంగా అనిపించిన దీని వెనుక వేల ఏళ్ల నాటి మానవ చరిత్ర ఉంది. ఇక్కడే భూమి మరియు నాగరికత కలిసి అత్యంత రహస్యమయమైన నివాసాలకు ప్రాణం పోశాయి. నేటికి ఇక్కడ వందలాది రాతి ఇళ్ళు మరియు గుహలు వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇవి మట్టిలో కలిసిపోయిన తమ ఉనికిని చాటుకుంటున్నాయి. సుమారుగా 700 ఏళ్ల క్రితం వరకు ఇక్కడ ఎన్సెస్ట్రల్ పోయెబ్లోన్ అనే తెగవాళ్లు నివసించేవారు. మొసావర్డే అంటే పచ్చని మేజా అని అర్థం. ఎందుకంటే ఇది లోతైన లోయలు ఉన్న ఒక ఎత్తైన పీఠభూమి. ఇక్కడ గోడలపై సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మరియు మానవ ఆకృతులు గుర్తులు కనిపిస్తాయి. ఇవి వారి మతపరమైన మరియు ఖగోళ జ్ఞానాన్ని తెలియజేస్తాయి. మొసావర్డేలో అత్యంత రహస్యమైన విషయం ఏంటి అంటే ఇంత అభివృద్ధి చెందిన నాగరికత అకస్మాత్తుగా ఎలా అంతమైపోయింది అన్నది ఒక ప్రశ్న. చరిత్రకారుల ప్రకారం 1300 సంవత్సరం నాటికి ఈ నాగరికత ఎటువంటి ఆనవాళ్లు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. అక్కడ యుద్ధాలు జరిగినట్లు గాని, వ్యాధులు ప్రబలినట్టు గాని ఎటువంటి ఆధారాలు లేవు. ప్రజలు ఒకరోజు అకస్మాత్తుగా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. నేడు ఇక్కడ లోయల్లో నడుస్తుంటే గాలిలో ఒక అస్పష్టమైన చరిత్ర వినిపిస్తుంది. కొండల మధ్య ఉన్న ఈ రాళ్లు శతాబ్దాల క్రితం ఎలా ఉండేవో ఇప్పటికీ అలాగే నిశ్శబ్దంగా ఉన్నాయి. సూర్యకిరణాలు ఈ గోడలపై పడినప్పుడు ఆ కాలం మళ్లీ ప్రాణం పోసుకున్నట్లు అనిపిస్తుంది మనకి. 12వ శతాబ్దం కంటే పాతవి అనిపిస్తుంది వాటన్నిటినీ చూస్తూ ఉంటే. ఇవి కేవలం శిథిలాలు కావు, ప్రకృతితో కలిసి మనిషి సృష్టించిన ఒక అద్భుతమైన ప్రపంచం. ఇక నెక్స్ట్ వన్ రెడ్ రాక్స్ యాంఫీ థియేటర్. ఇక్కడ ప్రకృతి స్వయంగా సంగీత వేదికగా మారుతుంది. పర్వతాలు మరియు లోయలు మధ్య ఎర్రటి రాళ్లతో ఏర్పడిన ఈ ప్రదేశం ఎంత భవ్యంగా ఉంటుందో అంత రహస్యం కూడా. ఇది పూర్తిగా కొండల మధ్య సహజంగా ఏర్పడిన వేదిక. ఇక్కడ సంగీతం ప్రతిధ్వనించడానికి ఎటువంటి స్పీకర్స్ లేదా ధ్వని యంత్రాలు అవసరం లేదు. ఇక్కడి ప్రతి గోడ, ప్రతి రాయి ఒక సౌండ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. ఒక కళాకారుడు ఇక్కడ పాడితే ఆ స్వరం గాలితో కలిసి లోయ అంతా వ్యాపిస్తుంది. ఆ ధ్వనిని ఎంతో స్పష్టంగా, లోతుగా మరియు సహజంగా మళ్లీ వినిపిస్తుంది. ఎందుకంటే దీన్ని ప్రపంచంలోని ఏకైక సహజ ధ్వని థియేటర్ అని పిలుస్తారు. ఈ ప్రదేశం కొలరాడో రాష్ట్రంలో సముద్ర మట్టానికి సుమారుగా 6000 అడుగుల ఎత్తులో ఉంది. చుట్టూ ఉన్న ఎర్రటి ఇసుకరాతి స్తంభాలు ఈ థియేటర్కు సరిహద్దుల్లా ఉంటాయి. ఈ శిథిలాలు సుమారుగా 3000 మిలియన్ ఏళ్ల నాటివి. ఒకప్పుడు ఈ ప్రాంతం మహాసముద్రం కింద ఉన్నప్పుడు ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తారు. కాలక్రమేణా భూమి పొరలు ఢీకొట్టినప్పుడు సముద్ర గర్భం పైకి లేచి ఈ రాళ్లు ప్రస్తుత రూపాన్ని పొందాయి. గాలి, వాన మరియు ఉష్ణోగ్రతల మార్పుల వల్ల 2 భారీ శిలలు ఎదురెదురుగా నిలబడి వాటి మధ్య సహజంగానే ఒక ధ్వని వేదిక ఏర్పడింది. ఇక్కడ ధ్వని వ్యవస్థ ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే ఎటువంటి మైకులు లేకుండా ఒక వ్యక్తి గొంతు 1 మైలు దూరం వరకు స్పష్టంగా వినిపిస్తుంది. సూర్యోదయ సమయంలో ఇక్కడ సంగీత కార్యక్రమం జరిగితే మొదటి కిరణాలు ఎర్రటి రాళ్లపై పడి ఆ ప్రాంతం అంతా బంగారు వర్ణంతో మెరిసిపోతుంది. అందుకే కళాకారులు ఇక్కడ ప్రదర్శన ఇస్తున్నప్పుడు భూమికి, ఆకాశానికి మధ్య పాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక తరువాత మొహాక్ సరస్సు. ఎత్తులో గడ్డకట్టే చలిలో నిశ్శబ్దంగా ఉండే సరస్సు ఇది. సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉండే ఈ సరస్సు వద్దకు చేరగానే గాలి పలుచగా మారుతుంది. రాకీ పర్వత శ్రేణుల మధ్య ఉండే ఈ సరస్సు అద్దంలాగా స్వచ్ఛంగా ఉంటుంది. మంచు వాతావరణానికి ప్రసిద్ధి. వేసవిలో కూడా ఇక్కడి నీరు శరీరాన్ని మొద్దుబార్చేంత చల్లగా ఉంటుంది. ఇక్కడకు చేరుకునే మార్గం ఎంత అందంగా ఉంటుందో అంత కష్టం కూడా. నిటారైన దారి, జారే రాళ్ళు మీ ఓపికకు పరీక్ష. మంచు కరగడం వల్ల వచ్చే నీటితో ఈ సరస్సు లేత నీలం మరియు ఆకుపచ్చ రంగులో దగదగమంటుంది. మధ్యాహ్నం వేళ సూర్యుడు నేరుగా పైకి వచ్చినప్పుడు సరస్సు ఉపరితలం అద్దంలా మెరిసిపోతూ ఉంటుంది. అయితే ఈ అందం ఎంత ఆకర్షణీయమో అంత ప్రమాదం కూడా. ఇక్కడ వాతావరణం నిమిషాల్లో మారుతుంది. ఎండగా ఉన్నప్పుడే అకస్మాత్తుగా వడగళ్ల వాన లేదా బలమైన గాలులు వేస్తాయి. ఇక్కడ మొబైల్ నెట్వర్క్ ఉండదు, ఎటువంటి సహాయం దొరకదు. చిన్న పొరపాటు చేసినా ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. అయినా సరే ఇక్కడికి చేరుకున్న వాళ్ళు ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేరు. గాలి ప్రశాంతంగా ఉన్నప్పుడు సరస్సు నీరు నిశ్చలంగా మారి ప్రపంచమంతా ఆగిపోయిందేమో అనిపిస్తుంది. ఇక తరువాత కీబ్లర్ పాస్. శరదృతువులో బంగారంలా మెరిసిపోయే కొండలివి. రాకీ పర్వతాల మధ్య ఉండే ఈ దారి సుమారుగా 30 మైళ్ళ పొడవు ఉంటుంది. ఇది పూర్తిగా కచ్చా రోడ్డు. ఇక్కడ అత్యంత వింతైన విషయం ఏంటి అంటే ఇక్కడ ఉన్న విశాలమైన యాసన్ అడవి.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జీవరాశిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ లక్షలాది చెట్లు ఒకే వేరు వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటాయి. ఆకు రాలే కాలం వచ్చినప్పుడు ఈ ఆకులు బంగారు రంగులో మారతాయి. అప్పుడు కొండలన్నీ అగ్నిజ్వాలల్లా కనిపిస్తాయి. సూర్యకిరణాలు ఆ ఆకులపై పడినప్పుడు వాతావరణం అంతా మెరిసే గోధుమ రంగులోకి మారుతుంది. ఈ దృశ్యం ఎంత అందంగా ఉంటుందంటే మన 2 కళ్ళు కూడా సరిపోవు. ఇక తరువాత గార్డెన్ ఆఫ్ గాడ్స్ అంటే దేవతల ఉద్యానవనం. ఇక్కడ రాళ్లు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కొలరాడో స్ప్రింగ్స్ దగ్గర ఉన్న ఈ ప్రాంతం సాధారణ పార్కులా ఉండదు. ఇక్కడ ఎత్తుగా ఉన్న ఎర్రటి ఇసుక రాతి శిలలు ఎవరో భూమిలో పాతిపెట్టినట్లు అనిపిస్తుంది. ఇక్కడ ప్రతి రాయికి ఒక ప్రత్యేక ఆకారం, ఒక ప్రత్యేక రహస్యం ఉంటుంది. కొన్ని రాళ్లు 300 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉండి గాలికి ఊగుతున్న కింద పడకుండా ఖచ్చితమైన సమతుల్యంతో నిలబడి ఉంటాయి. ఈ శిలలు సుమారుగా 300 మిలియన్ల ఏళ్ల నాటివని శాస్త్రవేత్తలు చెబుతారు. భూమి లోపలి ప్లేట్లు ఢీకొనడం వల్ల సముద్ర గర్భంలోని ఈ పొరలు పైకి లేచాయి. గాలి, వాన వీటిని చెక్కి నేటి అద్భుత రూపానికి తీసుకొచ్చాయి. ఉదయం నారింజ, మధ్యాహ్నం ఎరుపు మరియు సాయంత్రం లేత గులాబీ రంగులో ఇవి మారుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలోని కొన్ని చోట్ల అయస్కాంత అసమతుల్యత కనిపిస్తుంది. దీనివల్ల దిక్సూచి సరిగా పనిచేయదు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు ఆగిపోతాయి. ఇదేదో అదృశ్య శక్తి ఉన్న కేంద్రమని స్థానికులు నమ్ముతారు. సాయంత్రం వేళ గాలి వీచినప్పుడు ఈ రాళ్ల నుంచి వచ్చే ధ్వని చూస్తుంటే అది తమ చరిత్రను చెబుతున్నట్లు అనిపిస్తుంది. ఇక తరువాత స్టేట్ పార్క్. ఇక్కడ ఎర్రటి రాళ్లు ప్రాచీన ఖడ్గాల్లా వాలిపోయి ఉంటాయి. ఇది చూడ్డానికి వేరే గ్రహంలా అనిపిస్తుంది. భూమి నుంచి నేరుగా పైకి లేచిన ఈ రాళ్లు 60 డిగ్రీల కోణంలో వంగి ఆకాశాన్ని చీలుస్తున్నట్లుంటుంది. ఇవేదో భారీ రాతి కత్తులు నేల నుంచి బయటకొచ్చినట్లు అనిపిస్తుంది. ఈ శిలలు సుమారుగా 1.4 బిలియన్ ఏళ్ల నాటివి. వీటిలో సముద్ర మరియు భూచర జీవుల శిలాజాలు కూడా దొరికాయి. అంటే ఒకప్పుడు ఈ ప్రాంతం సముద్రం కింద ఉండేదని. భూమి పొరల కదలికల వల్ల ఈ రాళ్లు ఇలా వింతైన కోణంలోకి పైకొచ్చాయని అర్థమవుతుంది. ఈ పార్కు భూకంపం ముప్పు ఉన్న రేఖపై ఉంది. అందుకే ఇక్కడ అప్పుడప్పుడు భూమి లోపల నుంచి భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. శాస్త్రవేత్తలు దీన్ని భూగర్భ ఒత్తిడి అని చెబితే స్థానికులు మాత్రం దీన్ని భూమి ఆత్మ ఇచ్చే హెచ్చరికగా భావిస్తారు. ఇక్కడ మరో వింత జరుగుతుంది. సంవత్సరంలో కొన్ని రోజులు సూర్యుడు ఒక ప్రత్యేక కోణంలో ఉన్నప్పుడు అతని కిరణాలు 2 రాళ్ల మధ్య నుంచి ప్రవహించి ఒక ద్వారంలా కనిపిస్తాయి. దీన్ని గ్లోయింగ్ డోర్వే అని పిలుస్తారు. ఇక నెక్స్ట్ వన్ రైఫిల్ ఫాల్స్ స్టేట్ పార్క్. 3 అంతస్తుల నుంచి పడే నీరు మరియు దాగి ఉన్న రహస్యాలు ఇక్కడ కనిపిస్తాయి. కొలరాడో పర్వతాల మధ్య ఉన్న ఈ పార్క్ నీరు, రాయి మరియు గాలి కలిసి ఒక అద్భుతమైన సంగీతాన్ని సృష్టించే ప్రకృతి క్రియ. ఇక్కడ కొండల పై భాగం నుంచి 3 దారులుగా పడే నీరు 70 అడుగుల కింద ఉన్న రాళ్లను తాకుతుంది. అప్పుడు గాలిలో సన్నని మంచు తుంపర్లు కలిసిపోతాయి. దూరం నుంచి చూస్తే ఇది ప్రతి క్షణం మారుతూ ఉండే ఒక తెల్లటి పరద. ఈ 3 జలపాతాలు ఒకేసారి పడడం ఎంతో సమతుల్యంగా ఉండి ఒక గొప్ప సంగీతం వినపడడం మొదలవుతుంది. ఇక్కడ అసలైన కళాకారిణి ప్రకృతి మాత్రమే. రైఫిల్ ఫాల్స్ యొక్క ప్రధాన ఆకర్షణ దాని 3 స్థాయిల నిర్మాణం. పైనుంచి నీరు కిందకు పడి మధ్యలో ఉన్న రాళ్లను తాకి ఆపై 3 వేర్వేరు దారులుగా విడిపోతుంది. ఇదే ఇక్కడ అద్భుతం. ఇక నెక్స్ట్ వన్ డెడ్ హార్స్ పాయింట్. లోతుల్లోకి తొంగి చూసే కొలరాడో నది మలుపు ఇది. యుటాలోని విశాలమైన పీఠభూముల్లో ఉన్న డెడ్ హార్స్ పాయింట్ భూమికి ఒక రూపాన్ని ఇచ్చి కాలాన్ని రాయిగా మార్చిన ప్రకృతి శక్తికి చిహ్నం. సముద్ర మట్టానికి 2000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం నుంచి కొలరాడో నది యొక్క వంకర టింకర మార్గాన్ని పైనుంచి చూడొచ్చు. కింద ప్రవహించే నది మరియు దాని చుట్టూ ఉన్న ఎర్రటి రాతి పొరలు ఎంత లోతుగా ఉంటాయంటే చూసేవాళ్లు ఒక్క క్షణం ఊపిరి బిగబెడతారు. ప్రతి మలుపు, ప్రతి పగులు మరియు ప్రతి పొరలో లక్షలాది సంవత్సరాల భౌగోళిక చరిత్ర దాగి ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం సుమారుగా 7 కోట్ల ఏళ్ల క్రితం భూమి పొరలు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు నీరు నెమ్మదిగా వీటిని కోసి లోయగా మారుస్తుంది. డెడ్ హార్స్ పాయింట్ అనే పేరు వెనుక ఒక విషాదమైన కథ ఉంది. 19వ శతాబ్దంలో కౌబాయ్లు తమ గుర్రాలు పారిపోకుండా ఉండేందుకు వాటిని ఈ ఎత్తుకు తీసుకొచ్చి చుట్టుముట్టేవారని చెబుతారు. కానీ ఒక్కోసారి గుర్రాల మంద ఇక్కడ చిక్కుకుపోయి దాహంతో చనిపోయేది. ఆ ఘటన తర్వాతే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఈ ఫోటోగ్రాఫర్లకు ఈ ప్రదేశం స్వర్గధామం లాంటిది. ఇక్కడ నుంచి కనిపించే కొలరాడో నది మలుపు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ సహజ దృశ్యాల్లో ఒకటే. ఇక్కడ మట్టిలో ఇనుము మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల రాళ్ల రంగు చోటును బట్టి మారిపోతూ ఉంటుంది. నారింజ, ఊదా మరియు ముదురు ఎరుపు రంగులు ఇక్కడ కనిపిస్తాయి. కొన్ని చోట్ల రాళ్ల ఉపరితలం నునుపుగా ఉండడం వల్ల చిన్న చిన్న కొండ చర్యలు విరిగిపోతూ ఉంటాయి. రాత్రివేళ ఇక్కడ వింతైన నీలిరంగు అలుముకుంటుంది. నిశ్శబ్దంలో ఒక అదృశ్య శక్తి ప్రవహించినట్లు అనిపిస్తుంది. అది కంటికి కనిపించదు, కానీ ఖచ్చితంగా అనుభూతినిస్తుంది. మరి వీటన్నిటిలో
మీకు నచ్చిన అద్భుత దృశ్యం ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.